ఒకరోజు అడవిలో పెద్ద గుంటలో సింహం పడిపోతుంది. ఆ గుంట పక్కనే ఉన్న చెట్టు కొమ్మ మీద ఒక కోతి కూర్చొని ఉంటుంది. గోతులో పడిపోయిన సింహాన్ని చూసి ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. సింహం ఏమి చేయలేదనే ధైర్యంతో, అబ్బో అడవి మొత్తానికి నువ్వే రాజు అని తెగ డబ్బాలు కొట్టుకుంటావు కదా, గుంటలోంచి బయటికి రాలేవా? ఇప్పుడు బాగా తిక్క కుదిరిందిగా, కాసేపు ఆగితే వేటగాడు వచ్చి నిన్ను చంపి నీ చర్మాన్ని గోడకి తగిలిస్తారు. ఇంకా నీ గోళ్ళు నీ పళ్ళు తీసేసి మెళ్ళో వేసుకుంటారు. నిన్ను చప్పరించుకుంటూ తినేస్తారు. కూర్చున్న కొమ్మ సడన్ గా విరిగి కోతి గుంటలో పడిపోతుంది. సింహం ముందు పడగానే, అమ్మతోడు మహారాజా నన్ను క్షమించండి, మిమ్మల్ని క్షమాపణ అడుగుదామనే దూకాను. ప్లేట్ తిప్పేస్తుంది. సింహం ఊరుకుంటుందా, వదులుతుందా? ఈ కథలో నీతి ఏంటంటే, పరిస్థితులు బాగోక కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి నా కొడుకు దొరికాడ్రా అని ఎగిరెగిరి పడి ఎగతాళి చేస్తే కోతికి ఏం జరిగిందో చూసారుగా.